అంటే కొంతమంది మూత్రం పోసినప్పుడు మనం ఎంతమంది ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు నురగ వస్తుంది, నురగ వచ్చినప్పుడు సంకేతంగా భావించాలన్నారు. కొంతమందికి దుర్వాసన ఎక్కువ అవుతుంది మూత్రంలో. ఇది ఎలాంటి సంకేతము, అంటే ఎలాంటి దుర్వాసన వచ్చినప్పుడు మనం డాక్టర్ని వెంటనే సంప్రదించాలి? సో యూరినరీ సిమ్టమ్స్ అనే వాటిని లోవర్ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. ఈ లోవర్ ట్రాక్ట్ సిమ్టమ్స్లో అర్జెన్సీ అంటే నాకు యూరిన్ అనిపించిన వెంటనే పరిగెత్తాల్సిన అవసరము, ఫ్రీక్వెన్సీ ప్రతి గంటకి ఎక్కువ సార్లు పోవడము, అలాగే మనకి నొప్పి కాన్స్టెంట్గా ఆ ఏరియాలో పెయిన్ అని ఉండడము, ఇవి మూడు కూడా లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంకేతాలు. ఎవరికైనా కూడా ఇన్ఫెక్షన్ ఒక్కసారి రావడం అయితే పర్వాలేదు, పదే పదే వచ్చినప్పుడు తప్పకుండా దానివల్ల కిడ్నీ పైన అదే డిజీజ్ పైకి ప్రాకి అంటే ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో బ్లాడర్లోనే ఉండవు, అవి అలాగే స్ప్రెడ్ అవుతూ కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకి రికరెంట్గా లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. దాన్ని మనం పైలోనెఫ్రైటిస్ అని అంటాం. సో యూరిన్లో నురగ, యూరిన్లో మంట, యూరిన్ అర్జెన్సీ, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కలిసి స్మెల్ ఉండడం కూడా ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్తుంది. ఒక్కొక్కసారి మనం తిన్న ఫుడ్స్ కూడా ఇన్ఫెక్షన్ లేకున్నా స్మెల్ యూరిన్లో కాజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది యూరిన్ రొటీన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో పస్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది చేయించి డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించడం మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.